మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే కిషన్ గంజ్ అనగానే చాలా మంది గుర్తొచ్చేది క్లాక్ టవర్ అండి. సో ఈ క్లాక్ టవర్ గురించి మనం మాట్లాడుకుంటే వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి క్లాక్ టవర్ వల్ల ఏదైతే శిథిలావస్థకు చేరుకుందని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా ఈ క్లాక్ టవర్ అనేది మూలకు పడ్డదని చెప్పి చెప్పుకోవాలి. సో ఇక్కడ ఎవరైతే ఈ కిషన్ గంజ్కి వచ్చే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు అంటే వందల ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఒక సమయ సూచికను అంటే ఒక టైం చూసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దృష్టి అనేది వాళ్ళకు ఇటే మళ్ళుతుండే. సో ఎంత టైం అయింది అనేది మనకి 4 డైరెక్షన్స్ లో కూడా మనకి క్లాక్ టవర్ అనేది అప్పట్లో రాజులు అనే వాళ్ళు మనకి ఈ క్లాక్ టవర్ అనేది నిర్వహించారు అని చెప్పి తెలుస్తా ఉంది. అప్పట్లో దొరసానిలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో మనం మాట్లాడుకుంటుండే రజాకార్ల జమాన్లో అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుండే. సో అప్పటి సిర్నపల్లి దొరసాని ఈ క్లాక్ టవర్ అయితే కట్టించారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇందులో భాగంగానే మనతో మాట్లాడడానికి నిజామాబాద్ స్థానిక ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడడం. అంకుల్, మీరు చెప్పండి, ఈ క్లాక్ టవర్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు? మేము 30 సంవత్సరాల నుంచి క్లాక్ టవర్ చూస్తున్నాం. అంటే మేము చూడబట్టి 48-50 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి క్లాక్ టవర్ అనేది బంద్ అయిపోయింది. ఇక్కడ కిషన్ గంజ్ లో మొత్తం ముందు దొరసాని కట్టించినప్పుడు గంజుల వడ్లు మక్కలు అనేటి మొత్తం వ్యాపారం ఉంటుండే, పసుపు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మార్కెట్ గంజ్ మార్కెట్ అని కట్టిండ్రు. ఈ గంజ్ మార్కెట్ లో పసుపు వడ్లు ఏవైనా కానీ పంటలు తీసుకొచ్చేసి బెల్లము ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ అమ్ముతుంది. ఇవన్నీ బిజినెస్ దుకాణాలు అన్నట్టు. ఇప్పుడు ఆ బిజినెస్ అన్ని శ్రద్ధానంద్ గంజ్కి పోయి ఇక్కడ కూరగాయల మార్కెట్ అమ్ముతారు. ఇప్పుడైతే మొన్నదాకా ఇది కూడా లేకుండా ఉండే. అయితే ఏమైందంటే గడియారం అనేది చెక్కతో నడుస్తుండే. ఇక్కడ గంటకు సౌండ్, ఒక గంటకు ఒకటి, ఈ 2 గంటలకు 2, 3 గంటలకు 3, 4 గంటలకు 4, ఇట్లా గంటకు ఒక ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు సౌండ్ కొడుతుండే. ఆ గంట నేర్చుకొని ఇన్ని గంటలు అయింది అని చెప్పేసి పబ్లిక్ అంతా ఇదే అయింది, ఇంత అయింది, 5 అయితే 5, 6 అయితే 6, 12 అయితే 12, 11 అయితే 11 అని గంటకు టైం ఇది చేస్తుండే. 20 సంవత్సరాలుగా ఈ క్లాక్ టవర్ మూలకు పడిందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం అండి. సో ఇట్లాంటి చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ లో ఇట్లాంటివి ఉండడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలా. సో ఇప్పుడు అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ మరమ్మతులకు సంబంధించి? ఇప్పుడున్న ఎమ్మెల్యేని ఏమని చెప్పాలా సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యేకి దీనికి ఏమన్నా ఉంటే దీని మీద చర్య తీసుకొని చేయమని చెప్పాలా. సో ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగింది అంటే దాదాపు 100 ఏళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఇంకెన్ని వందల సంవత్సరాలకు సంబంధించిన క్లాక్ టవర్ ఇది? 300-400 సంవత్సరాలు అయితే ఉండొచ్చు. సిర్నాపల్లి దొరసాని కట్టించింది సార్ ఇక్కడ. అంటే ఈ సిర్నపల్లి దొరసాని గురించి మనం చాలా వరకు కూడా వింటా ఉంటాం మన నిజామాబాద్ లో. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు రజాకార్ల హయాంలో కావచ్చు, ఈ ఇట్లాంటి దొరసాన్లకి సంబంధించిన ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళు ఈ కట్టడం కట్టాలని వాళ్ళే అసలు ఎట్లా అనుకున్నారంట, అదేమన్నా తెలుసా మీకేమన్నా? ఇప్పుడు మంచెప్ప డ్యాము, మంచెప్ప చెరువు కానీ, నిజామాబాద్ రామాలయం కానీ, కిల్లా రామాలయం కానీ, ఇవన్నీ సిర్నాపల్లి దొరసాని కట్టింది. ఇప్పుడు ఎల్లారెడ్డిపల్లి బాంపల్లి చెరువు కూడా సిర్నాపల్లి దొరసాని నిలబడి కట్టింది. అక్కడ లింకుల చెరువు కట్టింది. అక్కడ 3 చెరువులు లింకులు. ఏంటంటే ఇందల్వాయిల రామాలయం కట్టింది. అక్కడ 500,000 మంది కూర్చొని తినచ్చు, అంత పెద్ద భవనం కట్టింది అక్కడ. అది ఇప్పుడు నిజామాబాద్ రామాలయం, డిచ్పల్లి కిల్లా రామాలయం, ఇందల్వాయిల రామాలయం, ఆమె ఏమలమ్మ అన్ని రాముడిని కోసమే ఆమె అంతా రామ త్యాగం చేసింది అన్నట్టు. ప్రతి దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఇచ్చింది అట్లా. మరి ఇట్లాంటి చారిత్రక కట్టడాలని మనం ఇవాళ మరవబోతా ఉన్నాం. సో ఇవాళ శిథిలావస్థకు చేరుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ. సో మరి నిజామాబాద్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇంత మంచి కట్టడం గురించి? మనం ఏం చెప్పలేం సార్, మనం అంటే మనతోనేం కాదు కాబట్టి అది ఎమ్మెల్యేలతోనే అవుతుంది ఏది ఉన్నా కానీ. కింద ఎమ్మెల్యేతోనే కాగితం కాబట్టి ఇంకా వేరేలతోనే ఎవరేం చెప్పినా ఎవరితోనేం కాదు సార్. అది కేసీఆర్ హయాంలో అయితే ఏం చేయలేదు ఇక్కడ. ఇక అది చెప్పుకోవడానికి నామం మాత్రం కానీ అంతే సార్. థ్యాంక్ యూ. మొత్తానికి ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఒకటే రకమైనటువంటి జవాబులు అయితే ఇస్తా ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి క్లాక్ టవర్ వల్ల మూలకు పడిపోవడం ఏంది అని చెప్పేసి చాలా మంది బాధపడతా ఉన్నారు. సో ఈ క్లాక్ టవర్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది దాదాపు 350 నుంచి 400 సంవత్సరాలకు సంబంధించిన క్లాక్ టవర్ గా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ క్లాక్ టవర్ గురించి మాట్లాడుకుంటే 4 వైపులా కూడా మనకు గడియారాలు అనేది ఏర్పాటు చేశారండి. సో ఈ గడియారాలు ఎంత మంచి ఏర్పాటు చేశారంటే ఈ కిషన్ గంజ్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ కిషన్ గంజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న
ఫోర్త్ డైరెక్షన్ కి సంబంధించిన ప్రజలు కూడా వాళ్ళు ఖచ్చితంగా టైం కావాలి అని అనుకుంటే, టైం చూసుకోవాలి, టైం తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఈ క్లాక్ టవర్ అయితే చూసి వాళ్ళ సమయ సూచిక అంటే మనకి ఎంత టైం అవుతా ఉంది ఏంది అనేది మనకు తెలుస్తూ ఉంటది. సో దాని గురించి మళ్ళీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒకవేళ 12 గంటల సమయం, మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది అనుకోండి, 12 కావచ్చు 11, సో 12 అయితే 12 గంటలు అనేది అది ముగిస్తుంటుండే. సో దాని తర్వాత 11 అనుకుంటే 11 గంటలు. సో ఇక్కడ టైం చూస్తేనే మనకు తెలుస్తుంది. కాకపోతే ఆ సౌండ్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారుమోగాయి. ఎందుకంటే ఈ సౌండ్ బట్టి క్లాక్స్ అప్పట్లో చాలా మంది ఇళ్లలో కూడా మన గడియారాలు అనేది చాలా తక్కువ అండి. సో టైం కావాలనుకుంటే దీని గురించి వాళ్ళు ఎదురు చూస్తుంటుండే. 1 అయినా 2 అయినా 3 అయినా లేకపోతే నైట్ అయినా కూడా ఆ గంట అనేది మోగిన తర్వాత మనకి ఈ టైం అయింది, ఇంత అయింది అని చెప్పేసి చాలా మంది ప్రజలు ఎవరైతే మనకి నిజామాబాద్ ప్రజలైతే దాని వల్లే మనకి టైం అనేది తెలిసేది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో మరికొందరు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. క్లాక్ టవర్ గురించి మీరు ఎప్పటి నుంచి వింటా ఉన్నారు, ఎప్పటి నుంచి చూస్తా ఉన్నారు? ఇది నేను క్లాక్ టవర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గత 100 సంవత్సరాలైనా అయిండొచ్చు నిర్మాణం చేసి. ఇప్పటి వరకు చాలా అంతే, దానికి అపరూపమైన రూపం రాలేదు, అంతే ఉంది, ఎట్లుందో అలాగనే ఉంది. సో అంటే రజాకార్ల జమానా నుంచి కూడా ఈ క్లాక్ టవర్ అనేది అప్పటి నుంచి ఉంది అని చెప్పేసి కూడా మనకు చరిత్ర చెప్తుంది. సో ఇట్లాంటి అంటే మనకి చరిత్రకు పుట్టినిల్లు ఏదైనా ఉందంటే నిజామాబాద్ అని చెప్పుకుంటాం. సో నిజామాబాద్ లో చాలా రకాలైనటువంటి ఇట్లాంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. సో వీటిని మనమే కాపాడుకోవాలి. సో దీని గురించి మీరు ప్రజలకు కావచ్చు, అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే దీని గురించి? పురాతనమైనటువంటి మన హిందూ ధర్మంగా మంచిగా నూతనంగా నిర్మించుకుంటే చాలా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇంతే ఉంది, దీనికి ఏం దశ అలాంటిది ఏం మార్పు రాలేదు. నేనైతే చిన్న ఉన్నప్పుడు అంటే 56 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నిజామాబాద్లో, ఇదే విధంగా ఉంది ఇది. ఇది థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ క్లాక్ టవర్ కి అయితే ఒక పూర్వ వైభోగం అనేది రావాలి అని చెప్పేసి నిజామాబాద్ స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ క్లాక్ టవర్ ఒకటే నిజామాబాద్ లో ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. సో చరిత్రకు పుట్టినీళ్ళుగా మన నిజామాబాద్ జిల్లాని మనం చెప్పుకుంటా ఉంటాము. నిజామాబాద్ జిల్లాలోని అనేక ఏరియాలలో కూడా మనకి చారిత్రక కట్టడాలు ఉన్నాయండి. సో వందల ఏళ్ళ వేల ఏళ్ళ గుళ్ళు ఉన్నాయి, ఆ గోపురాలు ఉన్నాయి. దాంతో పాటు ఇట్లాంటి చారిత్రక కట్టడాలు అనేది మనం ఇవాళ అంటే ఇవ ఒక మూలకు పడిపోవడము లేకపోతే శిథిలావస్థకు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. సో ఈ రోజు సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో భాగంగా ఖచ్చితంగా గంజ్ లోని ఏదైతే శ్రద్ధానంద్ గంజ్ లోని క్లాక్ టవర్ ని చూపించే పనులు అయితే పడ్డది మన సుమన్ టీవీ. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.